ఓం శాంతి. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆధారము మనం తింటున్న భోజనం కూడా. జైసా అన్న వైసా మన్, జైసా పానీ వైసా వాణి అని అంటారు. మనం తినే భోజనము పవిత్రంగా, శుద్ధంగా, ప్రేమతో, పరమాత్ముని స్మృతితో తయారు చేసి మనము వండుకొని తిన్నప్పుడు దాని ప్రభావము చాలా మనసు మీద పడుతుంది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపము అంటారు. భోజనము తయారు చేసేటప్పుడు వంటగదిలో చాలా శుద్ధంగా, ప్రేమతో, పరమాత్ముని ధ్యానంలో మనం వండినప్పుడు మనం తినే భోజనము ఔషధంగా మారుతుంది. ఆరోగ్యంగా తయారవుతాము. చికాకుతో, స్ట్రెస్తో, అశాంతితో భోజనాన్ని తయారు చేసినప్పుడు అది తినడం వలన మన మనసు యొక్క స్థితి కూడా అదే రకంగా తయారవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మన మీద మనము ఫోకస్ పెట్టుకోవాలి, అటెన్షన్ చూపించాలి. భోజనం వండేటప్పుడు వంటగదిని ఒక దేవాలయం అనుకొని మనము మన ఇంటి వారికి ఆ పరమాత్ముడికి నైవేద్యాన్ని, ప్రసాదాన్ని తయారు చేస్తున్నామన్న ఆలోచనతో ప్రిపేర్ చేయాలి. అప్పుడు అన్నమే ఔషధంగా మారి ఆరోగ్యాన్ని కలిగేలా చేస్తుంది. ఆరోగ్యం బాగుంటే అంతకన్నా మించింది ఇంకేముంది చెప్పండి. మనసులో కూడా అన్నం యొక్క ప్రభావంతో ఆలోచనలు వస్తాయి. సాత్వికంగా తినేవారు సతో ప్రధానంగా ఆలోచిస్తారు. కావున చాలా వరకు మన మనసుకి మనమే డాక్టర్ అవ్వాలి. అంటారు కదా, మనోవ్యాధికి మందు లేదు అని. కాబట్టి మందు లేని రోగాన్ని ఎందుకు తెచ్చుకోవటము? మంచి ఆలోచనలతోని భోజనాన్ని తయారు చేసి భుజిద్దాం. సదా ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం. ఓం శాంతి.